గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ మన కులం పర్సెంట్ ఉండదు, మన ఓటు పర్సెంట్ ఉండదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇన్ని వేల ఎకరాలు ఇచ్చినప్పుడు మనకెందుకు ఇయ్యరు? మనకు కావాల్సిన ఏంటి? ఇంతవరకు బీసీ కార్పొరేషన్ వేస్తారు, దాంట్లో రూపాయి బీసీ కార్పొరేషన్ ద్వారా ఓడలో 5 లక్షల అభివృద్ధులు ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. మన యువతకు ఎట్లా కావాలి? యువత ఎట్లా ఎదగాలి? వాళ్ళు వచ్చి అంబాతో స్పీచ్లు ఇస్తున్నారు. నేను నల్గొండలో పోయి పెద్ద పెద్ద స్పీచ్లు, మీరంతా ఎదిగిర్రు, మా రాజ్యం వచ్చింది, ఇది ప్రజాపాలన అని అన్న దుర్మార్గ పాలన. ఆయన ఇది ప్రజాపాలన కాదు. ఒక్కరికి ఒక జాబ్ వచ్చింది లేదు, ఒక్కరికి ఒక రూపాయి న్యాయం జరిగింది. గత ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వం. నేనేమంటున్నానంటే పైన పార్టీ కలర్ల జెండాలు వేరుండొచ్చు, కానీ ఆధిపత్య అగ్రవర్ణన యొక్క బుద్ధి ఒకటే. మనం ఎదగనియరు. మనం ఎదగాలంటే ఏం చేయాలి? మనలో మన ఐక్యత పెరగాలి. ఓటనే ఆయుధంతో మనోడోడో మందిరోడో దొంగోడో దొరవడో మనం తెలుసుకున్నప్పుడే మనం బాగుపడతాం తప్ప ఈ జెండా నాది ఆ జెండా నాదంటే ఆ 5% నాకు ప్రబడేస్తారు. మనం ఇవన్నీ సంవత్సరాల తరబడి మన కాలయాపన చేయాలి. మనకు బిరుడియల్ రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్ల మీద చరిత్రలో తెలంగాణ పుట్టినప్పటి నుంచి, భారతదేశం పుట్టినప్పటి నుంచి చరిత్రలో ఎవరైనా కలిసి ఒక బంధుకు పాల్పడ్డారంటే అందరూ కలిసి ఒక వైపు వచ్చినట్టే కేవలం మన బీసీ జేసీ సినిమా గారిని వచ్చిన బందే. ఎందుకంటే కమ్యూనిస్టు అంటే బీజేపీ పడదు, బీజేపీ అంటే కమ్యూనిస్టు పడదు. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీ జెండాలు నాయకులు ఏకతాయి పెట్టుకొచ్చి మనం ఇచ్చిన బంధులో పాల్గొన్నారు. ఎందుకు పాల్గొన్నారు? మన బలం అట్లాంటిది కాబట్టి, బీసీల జనం అట్లాంటిది కాబట్టి, మన ఐక్యత అట్లాంటిది కాబట్టి మనం ఇవ్వాల్సింది పోయి అనుకునే స్థాయిలో మనం ఉండొద్దన్నా ఈ పెద్దపల్లి నుంచాలని చెప్తున్నా. ఐక్యత పెంచుకోండి. మనకు ఒక వ్యక్తిత్వం నచ్చకపోవచ్చు, ఒక వ్యక్తిగా చూడకండి. ఎవరైనా రేపు ఎమ్మెల్యేగా నిలబడతానో లేదా ఎంపీగా నిలబడతానో ఆ వ్యక్తిత్వాన్ని చూడకండి. మన జాతిని చూడండి, మన రక్తాన్ని చూడండి. మన మేకతాడిపైకి వచ్చి మనకు మనం ఓట్లు వేసుకున్న రోజు మనకు కావాల్సిన ఎన్ని మనకు వస్తాయి. మనము చిన్న చిన్న శిశమిషలకు పోయి లేదా ఎవరో ఏదో చెప్పినది నమ్మి మనం ఈ పట్టిమాల పార్టీలో ఓట్లేస్తే మనం ఇంకా చాలా కోల్పోతాం. ఇప్పటికే బీసీలు ఎందుకంటే అన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర ఓసిన లెక్కలు కొమ్మడోళ్ళు ఎంతమందుకు, బాపనోళ్ళు ఎంతమందుకు, రెడ్డోళ్ళు ఎంతమందుకు, కమ్మోళ్ళు ఎంతమందుకు, వైశాలు ఎంతమందుకు, పటేళ్ళు ఎంతమందుకు అనేది ఎక్కడ లెక్కలు. అయినప్పటికీ దొంగచాటున 13వ రాజ్యాంగ 116వ రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిండ్రు. 60%, 70% చెప్పుకునే మనకు ఇంతవరకు నా కొడుకులు బీసీ రిజర్వేషన్ కేవలం అత్యవసర రిజర్వేషన్. మనకు ఉద్యోగాలు లేవు, రాజకీయ రంగంలో లేవు. అంటే ఎంత అన్యాయం చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కేంద్ర మంత్రులు ఉంటారు, రాష్ట్రంలో మంత్రులు ఉంటారు. మన గురించి మాత్రం ఎవరు మాట్లాడాలా? అన్నా ఏ వారమన్నా, శనివారమా, ఆదివారమా, మంగళవారమా, సోమవారమా, మన పుట్టిన జాతి గురించి మనం చేసుకోవాలి కదన్నా. ఎవరు మాట్లాడాలి? అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రులు ఉంటారు. 10,000 ర్యాంకు నిబంధన చేయాలంటే వాళ్ళకి చేయరు. అదేవిధంగా ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలంటే వాళ్ళంటే అమలు చేయరు. కామారెడ్డి డిక్లరేషన్ అన్నా మన బీలు ఇస్తారంటే వాళ్ళమంటే. అంటే ఈడు వాడు రాత్రి ఒప్పందమే మన బీసీలకు ఓడేలా అన్యాయం చేస్తుంది. కాబట్టి కనీసం మనం వచ్చే జనరేషన్ కన్నా మన బీసీ పిల్లలు బాగుపడాలన్నా మనం రాజకీయంగా ఎందుకంటే ఇక్కడ వరకు ఇంతకుముందు అన్న చూసాం. ఒక్కొక్కరు 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవితంలో త్యాగం చేసినా కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అందరి మీదికి పోయే పరిస్థితి ఎందుకు పోడు? ఎందుకంటే పోనీయరాదు. వాళ్ళు గీత పెట్టి ఇది ఏడా ముందుంటా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సరే ఎమ్మెల్యేగా ఎక్కడో లేకపోతే పద్మశాలి సంఘం అధ్యక్షులు వస్తే వీళ్ళు రేపు ఎంపీలతో మనము కేవలం వాళ్ళకు ఓట్లు వేసే ఒక కబంధ హస్తాల కింద బంధిస్తున్నాం. ఇప్పటి నుంచి అయినా మనం మార్పు చెంది మనోడో మందిరోడో గుర్తించాలి. రాబోయే రోజుల్లో మీరు ఆ ఛానల్ ద్వారా ప్రతిరోజు చూడండి. ఆ ఛానల్లో నేను ప్రతి అంశాన్ని కూడా క్లియర్ గా చెప్తాను. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, విద్యా అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, రాజకీయంగా ఎక్కడ పోతున్నాయి. కాబట్టి పెద్దలు చెప్తారు, సమయం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ అవకాశం